ఇప్పుడు సింహరాశి వారి గురించి, వారి స్వభావాలు, వారి యొక్క లక్షణాలు తెలియజేస్తున్నాను. సింహరాశి వారు విశాల హృదయులు, అభిమానవంతులై పరోపకార బుద్ధి కలిగిన వారై ఉంటారు. వీరికి పొగడ్తల కంటే చాలా ఇష్టపడతారు, పొగడ్తలకి లోనవుతారు. వీరు పొగడ్తల వల్ల తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇతరులకు ఉపకారం చేయాలని చూస్తారు, చాలా సహాయపడతారు. సింహరాశి వారికి ఇతరుల మీద పెత్తనం చెలాయించాలనేటువంటి కోరిక ఎక్కువగా ఉంటుంది. వీరికి లొంగి ఉండకపోయినా పర్వాలేదు, కానీ వారికి లొంగినట్లు కనిపిస్తే వారు చాలా సంతోషిస్తారు. సింహరాశి వారికి కోపం సులభంగా వస్తుంది. కోపం వచ్చినప్పుడల్లా నోటికి వచ్చినట్లు మాట్లాడటం ఉంటుంది. వీరికి ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది. వీరికి మర్యాద జరగకపోయినా అవమానం జరిగితే మాత్రం వీరు సహించరు. తమ హక్కును కాపాడుకోవడానికి చివరి వరకు పోరాడటము వీరిలో ఉన్నటువంటి మరొక ముఖ్య లక్షణంగా చెప్పబడుతుంది. వీరు చాలా నీతివంతులమని, గొప్పవారమని ఒక రకమైనటువంటి అహంకార భావాన్ని కలిగి ఉంటారు. దానివల్ల కొంత ఇబ్బందులకు గురవుతుంటారు. సింహరాశి వారు ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మీకరించి చాలా సూక్ష్మంగా, సన్నిహితులు తమకు ముఖ్యమైనటువంటి వాళ్ళ యొక్క సమస్యలను ఇట్టే తీర్చగలుగుతారు. కానీ వారు తమ సమస్యల్ని మాత్రం పట్టించుకోరు. ఇంటికి వచ్చిన అతిథుల్ని సత్కరించడంలోనూ, వారికి కడుపు నిండా తిండి పెట్టడంలోనూ వీరికి మించిన వారు ఉన్నారు. వీరికి సంగీతం అంటే చాలా ఎక్కువగా ఇష్టంగా ఉంటుంది. వీరు ఇంటిని అలంకరించుటలోనూ, పరిశుభ్రంగా ఉంచుటలోనూ ఈ సింహరాశి వారు ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు, ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఈ సింహరాశి వారికి ఇంకొకరి మీద ఆధారపడటం అంటే మక్కువ చూపుతారు. తాము ఎక్కువగా కష్టపడిపోతున్నారని, పనిభారం ఎక్కువైందని అంటుంటారు. అయ్యో అలానా అంటే చాలా ఆనందపడిపోతారు. అంతేగాని వారికి సహాయం పడతామంటే ఒప్పుకోరు. అన్ని పనులు కూడా తామే స్వయంగా చేసుకోవాలని అనుకుంటారు, అది వారి స్వభావము. ఆర్థిక సహాయాన్ని వీరు అసలే ఒప్పుకోరు సింహరాశి వారు. వీరికి పొదుపు అసలు తెలియదు, పొదుపు చేయడం అనేది తెలియదు సింహరాశి వారికి. డబ్బుని బాగా ఖర్చు పెడుతుంటారు. ముఖ్యంగా వీరు బట్టలకు ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తుంటారు. వీరు సుఖం మీద, సరదాల మీద ఎక్కువగా ధనం ఖర్చు చేయడానికి ఇష్టపడుతుంటారు. వీరికి సినిమా రంగాలన్నా, నాటక రంగాలన్నా వీరికి చాలా ఇష్టంగా ఉంటుంటుంది. సింహరాశి వారికి అనారోగ్యం కలిగినప్పుడు విశ్రాంతి తీసుకోకుండా అశ్రద్ధ చేయడం వల్ల ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. వీరికి కొన్ని దృఢమైనటువంటి అభిప్రాయాలు, ఆలోచనలు ఉంటాయి. ఈ సింహరాశి వారు ఈ దృఢమైన అభిప్రాయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు మార్చుకోరు. వీరు ఏ పనిలో ఉంటే ఆ పని మీదే దృష్టి పెట్టి చేస్తుంటారు. వేరే ధోరణిని పట్టించుకోరు. ఏ పనిలో ఉన్నారో అదే ధోరణిలో ఉంటారు. వీరికి మంచి స్నేహితులు, అభిమానవంతులు ఎక్కువగా ఉంటారు. మంచి పరాక్రమంగా ఉంటారు. తొందరగా కోపం వస్తుంది. స్థిర బుద్ధి గలవారై ఉంటారు. తల్లి యందు కన్న తల్లి యందు వినయ విధేయతలు కలిగిన వారుగా ఉంటారు. వీరు చాలా విశాలమైనటువంటి హృదయాన్ని కలిగి ఉంటారు. ఆత్మగౌరవం కలిగిన వారు, పరోపకార పరాయణులు, ఇతరులకు సహాయపడుతుంటారు. ఆడంబర ప్రియులు, వీరిలో ఆడంబరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతరులపై అధికారాన్ని చెలాయిస్తారు. నిజాయితీ పరులు, నిర్మోహమాటస్థులు, శీఘ్ర కోపులు. కోపం వచ్చినప్పుడల్లా ఇతరులకు కోపం వచ్చేటట్లుగా వీరు మాట్లాడతారు. తర్వాత తన యొక్క తొందరపాటుకు పశ్చాత్తాపడతారు. వీరు సింహరాశి వారు అలంకార ప్రియులు. అలంకారం అంటే వారికి చాలా ఇష్టంగా ఉంటుంది. మంచి వస్త్రధారణ, అలంకరణగా ఉండటం, గృహాన్ని మంచిగా అందంగా అలంకరించుకోవడం, ఇవి చాలా ఇష్టపడతారు. అహంభావం కొంచెం ఉంటుంది. వీరు సింహరాశి వారు తమకు ఉన్నటువంటి కోపాన్ని, అహంభావాన్ని కొద్దిగా తగ్గించుకున్నట్లయితే మంచిగా అభివృద్ధిలోకి వచ్చి బాగా రాణించగలుగుతారు. విరివిగా డబ్బు ఖర్చు పెడతారు. స్తోత్రాలకు, పొగడ్తలకు లొంగిపోతుంటారు. ఇవి సింహరాశి వారి యొక్క లక్షణాలు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.